ఆయన సాక్షాత్తు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి, కూటమిలో కీలకమైన జనసేన పార్టీ నాయకుడు. టీడీపీ జనసేన పార్టీల మధ్య పొద్దు కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మధ్య రాజకీయ రాయబారి కూడా అతనే. అలాంటి మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంటే సీఎం చంద్రబాబు కనీసం పరామర్శకు వెళ్లకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు మరణిస్తే సీఎం చంద్రబాబు కానీ మంత్రి లోకేష్ కానీ వెళ్లి పరామర్శించకపోవడం పట్ల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రగిలిపోతున్నారు. చంద్రబాబు వెళ్లకపోవడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. తన కేబినెట్ లో సహచర మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కుటుంబంలో విషాదం నెలకొన్న సీఎం చంద్రబాబు స్పందించకపోవటం ఇప్పుడు టీడీపీ జనసేన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు. నాదెండ్ల మనోహర్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనూ జనసేన పార్టీలో పనిచేసిన నేపథ్యంలో ఆయనకు సానుభూతి తెలపడానికి, పరామర్శించడానికి ఏపీ, తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు మృతదేహానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రోజు నుంచి కూడా పలువురు నాయకులు ఆయన నివాసానికి వెళ్లి నాదెండ్ల మనోహర్ ని పరామర్శిస్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యంతో ఒక శస్త్రచికిత్స చేయించుకున్నందున నాదెండ్ల భాస్కర్రావు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లుగా ప్రకటించారు. ఆయన తరఫున సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబును పంపించారు. సీఎం చంద్రబాబు గాని, ఆయన తనయుడు మంత్రి లోకేష్ గాని నాదెండ్ల భాస్కర్రావు మృతదేహానికి నివాళులర్పించడానికి లేదా నాదెండ్ల మనోహర్ కు సానుభూతి తెలపడానికి ఇప్పటి వరకు వెళ్లలేదు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాతైనా నాదెండ్ల మనోహర్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తారని అంతా భావించినా సీఎం చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఇన్ని రోజులవుతున్నా సీఎం చంద్రబాబుకు తన కేబినెట్ మంత్రిని పరామర్శించడానికి తీరిక దొరకలేదా అంటూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఉంటున్న గుంటూరు జిల్లా నుంచే. మంత్రి నారా లోకేష్ పక్క నియోజకవర్గం తెనాలి నుంచే నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇందుకు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 4 దశాబ్దాల క్రితం నాదెండ్ల భాస్కర్రావు టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్తో విభేదించిన కారణంగా చంద్రబాబు, ఆయన తనయుడు వెళ్లలేదని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ని తర్వాత కాలంలో చంద్రబాబు పదవీచ్యుతుడిని చేశారు కాబట్టి అది కారణం ఎలా అవుతుందన్న చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది. నాదెండ్ల భాస్కర్రావు గతంలో చంద్రబాబుకు సంబంధించిన కొన్ని కఠోరమైన వాస్తవాలను పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. చంద్రబాబు దొంగతనం చేశారని కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వ్యాఖ్యానించారు. అందువలన చంద్రబాబు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పరామర్శకు వెళ్లలేదా అన్న చర్చ సాగుతోంది. కారణాలు ఏవైనా ప్రభుత్వంలోనూ టీడీపీ జనసేన మధ్య పొత్తులోనూ కీలకంగా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ను సీఎం చంద్రబాబు పరామర్శించకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.